హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే విధంగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాము. సో ఈ రోజు మన అజెండా వచ్చేసి ఇదండి. ఎక్లిప్స్ అంటే ఏంటి, అదే విధంగా ఎక్లిప్స్ లో ఉన్న డిఫరెంట్ ప్యాకేజెస్ ని మనం అర్థం చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఎక్లిప్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎక్లిప్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇవన్నీ పాయింట్స్ కూడాను ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్ థింగ్ మనకు ఎక్లిప్స్ అంటే ఏంటి. సో ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఒక పాయింట్ ఏమని, ఎక్లిప్స్ అనేది ఒక ఐడిఈ. అవునా? ఐడిఈ అంటే ఏంటి, మనకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి ఏదైనా ఒక సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడానికి స్పెసిఫిక్ గా డిజైన్ చేయబడ్డ ఒక సాఫ్ట్వేర్ నే ఐడిఈ అంటారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఒక సాఫ్ట్వేర్ లో, ఒక టూల్ లో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ముందే ఇంటిగ్రేట్ చేసి పెడతారు. అవునా? సో నువ్వు ప్రతి ఒక్క టూల్ లో నువ్వు ప్రోగ్రామింగ్ రాయలేవు. రాసిన ఒకవేళ దాంట్లో క్లియర్ గా ఉండదు. అవునా? నువ్వు ఆటో ఇంటెలిజెంట్ కోడ్ అని రాకపోవచ్చు, నీకు ఎగ్జిక్యూషన్ రాకపోవచ్చు, ఎగ్జిక్యూట్ చేయడానికి షార్ట్ కట్స్ ఉండకపోవచ్చు, డీబగ్ చేయడానికి ఉండకపోవచ్చు ఆప్షన్స్. ఇలా చాలా 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 థింగ్స్ మనకు లాగ్ అవుతూ ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, నోట్ ప్యాడ్ తో మనం ప్రోగ్రామ్ రాసాం, కానీ ఎగ్జిక్యూషన్ చేయలేకపోయాం. ఎగ్జిక్యూషన్ కి ఏం చేసాం, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ అనేది వాడుకున్నాము. అవునా? సో అలా కాకుండా అన్ని కలిపి ఒక దాంట్లో ఉండటం కోసం, అన్నిటినీ కలిపి ఒకే సాఫ్ట్వేర్ లో ఉంచటం కోసం మనకి ఇలాంటి ఐడీస్ అనేది కనుక్కోబడ్డాయి. అవునా? సో ఇది ఒక టూలే. నార్మల్ గా ఏదైతే టూల్ ఉన్నాయో, ఏమేమి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ లో ఉన్నాయో, పెయింట్, నోట్ ప్యాడ్, ఇలా మనకు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, అదే విధంగా మనకి ఇది కూడా సాఫ్ట్వేరే. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ లో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని డిజైన్ చేశారనమాట. అంటే వీటిని ఎగ్జిక్యూషన్ చేయడానికి, డీబగ్ చేయడానికి, అదే విధంగా ఆటో ఇంటెలిజెంట్ సపోర్ట్. సో ఇలా అన్నిటిని మనకి ఇంటిగ్రేట్ చేసి ఈ సాఫ్ట్వేర్స్ ని రిలీజ్ చేశారు. అందువల్ల వీటిని ఐడిఈ అంటున్నాం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఎక్లిప్స్ అనేది ఏంటి, ఇది ఒక ఐడిఈ డిజైన్ ఫర్ రైటింగ్ ఎనీ కమింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు దీంట్లో, ఇంకా డిఫరెంట్ కూడా వాడుకోవచ్చు. బట్ మనం మెయిన్ గా జావా ప్రోగ్రామ్ రాయడానికి మాత్రమే ఎక్లిప్స్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ అంటే ఈ ప్యాకేజెస్ ఏంటి ఎక్లిప్స్ లో. ఎక్లిప్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ అనుకుంటున్నాం కదా, మరి ఎక్లిప్స్ లో మళ్ళీ ప్యాకేజెస్ అంటే ఏంటి, అంటే ఏంటంటే ఇది అర్థం అవ్వాలంటే మనం ఎక్లిప్స్ వెబ్సైట్ కి వెళ్ళాలి. ఎక్లిప్స్ వెబ్సైట్ కి వెళ్తేనే ఒక్కొక్క పాయింట్ అనేది అర్థం అవుతుంది. ఓకే, సో లెట్స్ గో. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. మీరు సింపుల్ గా ఎక్లిప్స్ అని టైప్ చేయండి చాలు గూగుల్లో. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైటే వస్తుందండి. ఆల్వేస్ చూస్తే eclipse.org అని ఉంటుంది. అవునా? దాన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఎక్లిప్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం సాఫ్ట్వేర్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాము. వేరే ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవట్లేదు. ఓకే, సో మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసాము. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్లిప్స్ అనేదాన్ని. అవునా? ఈ పేజ్ లో చూస్తే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏమని, ఎక్లిప్స్ ఐడి టూల్స్ అని అండ్ ఓపెన్ జేడీకే రన్ టైమ్ అని ఉంది. మనకు కావాల్సింది ఏంటి, ఎక్లిప్స్ టూల్ అనమాట. ఎక్లిప్స్ ఐడిఈ కావాలి. ఈ సెక్షన్ లో మాత్రమే చూసుకోవాలి. ఈ సెక్షన్ తో మనకు అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఎక్లిప్స్ ఐడిని డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేస్తున్నాం. మనం ఇది ఇన్స్టాల్ చేయటం లేదు. ఇది ఇన్స్టాల్ చేస్తే ఫిజికల్ ఇన్స్టాలేషన్ లాగా అవుతుంది. అంటే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే ఫిజికల్ గా ఇన్స్టాల్ చేసి దాని తర్వాత ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా చేయటం నాకు ఇష్టం లేదు. యూజువల్ గా చాలా మంది కూడా అలా ఇన్స్టాల్ చేయరు. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, ఇక్కడ డౌన్లోడ్ ప్యాకేజెస్ అని ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి చేసినా అక్కడ నుంచి చేసినా మీకు వచ్చే సాఫ్ట్వేర్ ఎండ్గా అదే. కాకపోతే ఇన్స్టాలేషన్ లో మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ప్యాకేజెస్ లో ఇక్కడ మనకు చూస్తే చాలా చాలా ఎక్లిప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇదే ప్యాకేజెస్ మనం మాట్లాడుకునేది ఇందాక. ఈ ప్యాకేజెస్ ఏంటంటే ఇవే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్యాకేజెస్ ఇవే. చూడండి, ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్, ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజెస్ జావా అండ్ వెబ్ డెవలపర్స్,
ఎక్లిప్స్ ఐడి ఫర్ సి డెవలపర్స్. ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎక్లిప్స్ కమ్యూనిటర్స్ అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఒక్కొక్క ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేశారు. వాటినే ప్యాకేజెస్ అంటాము. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. ఎక్లిప్స్ అనేది ఒక మెయిన్ కంపెనీ పేరు. ఓకేనా. సో ఈ ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ లోనే నీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్యాకేజ్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ కోసం. అంటే ఇప్పుడు ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్ అంటే ఇది జావా డెవలపర్స్ కోసం తయారు చేయబడిన ఎక్లిప్స్ అన్నమాట. జావా డెవలపర్స్ అంటే నీకు ఇక్కడ లిమిటెడ్ స్కోప్ ఉంటుంది అనమాట. బేసిక్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. జావా ఐడి, గిట్ క్లయింట్, XML ఎడిటర్, గిట్ క్లయింట్, XML ఎడిటర్, మాన్వన్ అండ్ గ్రైడల్ ఇంటిగ్రేషన్ అని. నెక్స్ట్ ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజెస్ జావా అండ్ వెబ్ డెవలపర్స్ అని ఉంది. ఎంటర్ప్రైజెస్ జావా అంటే మనకు ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనకు వేరే టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కావాల్సి ఉంటుంది. అవునా. మనం సర్వర్స్ తో వర్క్ చేస్తాము. మనకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అందుకు మనకు కావాల్సిన ప్యాకేజ్ వచ్చేసి ఇది. ఇలా చూస్తే ఇక్కడ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేది ఉన్నాయి. ఓకేనా. సో మీరు దీంట్లో ఏది తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే ఏది తీసుకోవాలనే క్వశ్చన్ ఉంది కదా. మీ సిస్టమ్ లో స్పేస్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు సాఫ్ట్వేర్ ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ సిస్టమ్ లో నాకు స్పేస్ ఉంది, ఆ సిస్టమ్ది ఆ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అందువల్ల నేనేం చేయొచ్చు, ఇది తీసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ మీ అందరికి చూపించడం కోసం నేను దీంతోనే వెళ్తున్నాను. సో దీని సైజ్ వచ్చేసి 319 MB, దీని సైజ్ వచ్చేసి 518 MB. ఇక్కడ చూస్తే సెకండ్ సాఫ్ట్వేర్ అనేది చాలా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అవునా. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ ఇదే తీసుకోవాలని ఏం చెప్పట్లేదు. ఈ రెండిట్లో ఏదైనా సరే మనం వర్క్ చేయొచ్చు. నేను ఫస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ స్పేస్ ఉంది, మనకు పెద్దగా ఏం అవసరం లేదు. ఇందులో ఏదైతే ఉన్నాయో అవి వాడుకుంటే సరిపోతుంది. ఇంకెక్స్ట్రా మనకేం అవసరం లేదు. ఇప్పుడు దీన్నే తీసుకుందాము. సో ఇక్కడ మనం ఒకవేళ దీన్ని తీసుకుంటే డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ సైడ్ కి ఆప్షన్స్ ఇచ్చారు చూసారా. విండోస్ కి అయితే ఇది, మ్యాక్ ఓఎస్ కి అయితే ఇది, లైనెక్స్ కి అయితే ఇది. దాంట్లో మళ్ళీ బిట్ బేస్ చేసుకొని ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని సో మనకి విండోస్ లో 64 బిట్ ఉంది కదా. 64 బిట్ కి 32 బిట్ కి కూడాను రెండింటికి కూడా ఒకటే ఇస్తున్నారు. రీసెంట్ వర్షన్ ఆఫ్ ఎక్లిప్స్ అన్నిటికి కూడాను 64 బిట్ కి 32 బిట్ కి ఒకటే సాఫ్ట్వేర్ ఇస్తున్నారండి. ప్రీవియస్ గా డిఫరెంట్ ఉండేవి. 32 బిట్ ఒకటి, 64 బిట్ ఒకటి. కానీ రీసెంట్ ఆర్కిటెక్చర్ అంతా చేంజ్ అయ్యి పోవటం వల్ల మనకు విండోస్ లో 32 బిట్ కైనా 64 బిట్ కైనా ఒకటే సాఫ్ట్వేర్ ని ఉంటుంది. మీరు ఒకవేళ విండో ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి. సింపుల్ గా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు మ్యాక్ వాడుతుంటే మీకు ఏ ఆర్కిటెక్చర్ సరిపోతుంది అనుకుంటే అది డౌన్లోడ్ చేసుకోండి. నేను విండోస్ వాడుతున్నా కాబట్టి ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకి వేరే పేజ్ కి అనేది తీసుకొని వచ్చింది. ఈ ఫైల్ మీద క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ పేజ్ కి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చిందంటే బై డిఫాల్ట్ గా బెస్ట్ సర్వర్ ఏదైతే ఉందో దాని నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ లేదు నీ కంట్రీలో ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నువ్వు వేరే సర్వర్ ను కూడా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్. లేదు నేను యునైటెడ్ స్టేట్ కాదు ఇంకెక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటానంటే ఇట్లా ఉంటాయి. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కెనడా నుండి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని గురించి పెద్దగా ఫోకస్ చేయని అవసరం లేదు. మనం ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం, ఇక్కడ మనం తెలుగు స్టేట్ లో ఉన్నాం కాబట్టి తెలుగు స్టేట్స్ లో ఎలాంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. యునైటెడ్ స్టేట్ సర్వర్స్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఫైల్ ఇక్కడ సింపుల్ గా ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఎక్లిప్స్ ఐడి అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు వరకు నేను ఆ ఎక్లిప్స్ ఐడిని ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలన్న లింక్స్ మాత్రమే చూపించాను. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది ఎక్లిప్స్ ఐడి అనేది. ఇప్పుడు సో ఇక్కడ మీకు ఈ పేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ అని. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మీకు ఈ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ అనేది బాగా నచ్చితే, ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అండి. ఎక్లిప్స్ అనేది ఎవరు పెద్దగా ఫౌండింగ్ చేసింది ఏం కాదండి, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అండి. మీరు ఒకవేళ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే అలానే వదిలేస్తానండి. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్లిప్స్ ఉంది కదా, ఇన్స్టాలేషన్ అనేది ఎక్లిప్స్ కి అవసరం లేదండి. ఈ ఫార్మాట్ లో మన ఎక్లిప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఏదైతే ప్యాకేజెస్ ని యూజ్ చేసుకొని జిప్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నామో ఈ పద్ధతిలో మనకి ఇన్స్టాలేషన్ అనేది అవసరం లేదండి. అలా కాకుండా మనకు ఫస్ట్ ఇంక వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ, ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఒకవేళ అప్పుడు ఇన్స్టాలేషన్ అనేది అవసరం పడుతుంది. ఈ ఆప్షన్ నేను రికమెండ్ చేయను, ఈ ఆప్షన్ చేశాను మీకు. డౌన్లోడ్ ప్యాకేజ్ మీద మీరు క్లిక్
చేసి మీకు కావాల్సిన ప్యాకేజెస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిప్ ఫైల్ అనేది వస్తుంది. మీకు వచ్చిన ఆ జిప్ ఫైల్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, ఫైన్. అంతకు మించి మీకేం లేదండి. సో ఇప్పుడు మీరు చూడండి, వాట్ ఈజ్ ఎక్లిప్స్. ఎక్లిప్స్ అంటే ఏంటి? ఎక్లిప్స్ అనేది ఒక ఐడిఈ, ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అది మనకు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం అవైలబిలిటీ ఉంది. బట్ మనం వాడుకునేది జావా కోసం మాత్రమే. అండర్స్టాండ్ డిఫరెంట్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్ ఎక్లిప్స్. మనకి ఎక్లిప్స్ లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. జావా ఎంటర్ప్రైజెస్ కి ఒకటి, ఎంబెడెడ్ సి కి ఒకటి, పిహెచ్పి కి ఒకటి, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఏం కావాలో అది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడింగ్ ద ఎక్లిప్స్, మనం ఏదైతే ప్యాకేజ్ చూస్ చేసుకున్నామో ఆ ప్యాకేజ్ పక్కనే మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ డౌన్లోడ్ మీద మనం క్లిక్ చేస్తే, మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ని బేస్ చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి అది డౌన్లోడ్ చేసి పెడుతుంది. ఇన్స్టాల్ ద ఎక్లిప్స్. ఇన్స్టాలేషన్ అనేది మనకి ఏం అవసరం లేదు. మనకు జిప్ ఫైల్ అనేది ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలండి, వీఆర్ గుడ్. అదే మనకి ఇన్స్టాలేషన్. ఎక్స్ట్రా ఇన్స్టాలేషన్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో ఈ ఎక్లిప్స్ తో ఎలా వర్క్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్లిప్స్ ని ఓపెన్ చేయగానే మనకు డిఫరెంట్ విండోస్ ఉంటాయి. మనకు యూఐ అనేది మనకి అర్థం కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనుకోండి, ఓపెన్ చేయగానే మనం దాంట్లో టెక్స్ట్ రాస్తాం. టెక్స్ట్ రాయాలని మనకు తెలుసు, క్లియర్ గా ఉంది యూఐ. దాని యూఐ అనేది క్లియర్ గా ఉంది. బట్ ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే డిఫరెంట్ టూల్స్ కనిపించగానే మీరు భయపడే ఛాన్స్ ఉంటుంది. అవునా? ఎందుకంటే మీరు ఎప్పుడు ఎక్లిప్స్ చూసుండరు కదా. చూస్తుంటే ప్రాబ్లం ఏం లేదండి. మీకు ఆల్రెడీ ఎక్లిప్స్ అంటే ఏంటో తెలుసు, మీకేం ప్రాబ్లం లేదండి. ఓకేనా. ఓకే అండి, నా టీచింగ్ అయినా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి.